లేదా అధ్యక్ష విపరీతమైన ఆనరబుల్ మినిస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ ఆనరబుల్ మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష ప్రశ్న ఏమంటే ఇది పెద్ద ఉపన్యాసం ఇస్తే మంత్రి జవాబు చెప్తాప్పుడు ఓపిక లేదు. ఏంటంటే నాకు అర్థం కాదు. గౌరవ సభ్యులకు నమస్కారం అధ్యక్ష. ఇది మొన్న పత్తి కొనుగోలు అప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కపాస్ కిసాన్ యాప్ అనేది ఒకటి అడాప్ట్ చేసి స్లాట్ బుక్ చేసుకోమన్నారు అధ్యక్ష. నేను అమ్మకానికి ఎప్పుడు రావాలి మార్కెట్కి అని. తప్పకుండా పత్తి రైతులు అంటే పేద రైతులు అధ్యక్ష. అసలు నీటి వనరు లేనటువంటి గిరిజన ప్రాంతంలో 2 ఎకరాలు ఎకరం వేసుకునేటటువంటి గిరిజన రైతులు ఎక్కువ మంది పేద రైతులు ఉంటారు అధ్యక్ష. ఆ పత్తి కొనుగోలులో యాప్ ఉపయోగించుకోవటం మూలాన ఈ సంవత్సరం పత్తి అమ్మకాలు ఎక్కడా కూడా రప్చర్ కాకుండా ఒకేసారి వచ్చి మార్కెట్ మీద పడకుండా రైతులు సక్రమంగా యాప్ స్లాట్ బుక్ చేసుకొని అమ్మారు. దాన్ని ప్రయోగం చేసుకొని యూరియాకి సంబంధించినటువంటి అంశాలు చెప్పాలంటే చాలా ఉంది. గత సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి 9,66,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి మేము 9,79,000 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా యుద్ధ వాతావరణంతో సరైన సమయంలో మనకి యూరియా సప్లై కాకపోయినా ఈ రాష్ట్రంలో 9,79,000 మెట్రిక్ టన్నులు మొన్న ఖరీఫ్ పంటకు వచ్చింది అధ్యక్ష. ఈ దాడవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకు రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. కాకపోతే రైతులు ఓపెన్ చేయకముందే తెల్లారుజామున వెళ్ళి నుంచున్నారు, క్యూలో ఉన్నారు అని అంటే 1-2 సెంటర్లో జరుగుతుంది. 12,000 సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వెసులుబాటు ఉంది. కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు కూడా ఇంకా 2 లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడో 15,000-20,000 సెంటర్లలో 2-3 సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచుంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి దయచేసి శాసనసభ్యులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే రైతుల్ని ఈ యొక్క సిస్టమ్ ద్వారా యూరియా డైవర్షన్ ఎక్కువైతుంది అధ్యక్ష. సుమారు 1000 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో యూరియాని వేరే రూపాల్లో వాడుకునేటటువంటి పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. అది ఇండస్ట్రియల్ యూరియా కొనాలి. అది 2,300-2,400 ఉంది అధ్యక్ష ఇండస్ట్రియల్ యూరియా. కానీ వాళ్ళు భూమి లేనటువంటి రైతులకు పంపించి క్యూలో నిలబెట్టో లేకపోతే వీళ్ళ ద్వారానో వాళ్ళ ద్వారానో యూరియా డైవర్షన్ అవుతుంది. వ్యవసాయానికి కాకుండా యూరియా అనేక మార్గాల ద్వారా దుర్వినియోగం అవుతుంది, రైతుకి కష్టం జరుగుతుంది. రైతు అవసరం ఉన్నప్పుడే తీసుకునేటట్టుగా స్లాట్ బుక్ చేసుకొని ఆయన భూమికి తగ్గట్టుగా యూరియా ఇవ్వాలనేది ఆ యొక్క కిసాన్ యాప్ ద్వారా ఏదైతే మనం అనుమతి తీసుకున్నామో పైలట్ ప్రాజెక్టుకు మాత్రమే 5 జిల్లాలు పెట్టాము. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉన్న మాట వాస్తవం. అన్ని భాషల్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. ప్రతి షాపు దగ్గర కూడా మా ఏఈఓ కానీ ఫెసిలిటేటర్ కానీ అక్కడ పెట్టాము. ఆయనకు ఏ ఫోన్ లేకపోయినా కూడా వీళ్ళే బుక్ చేసి ఆ ఓటీపీ ద్వారా రైతుని సంప్రదించి ఎమ్మటే ఆ రైతుకి యూరియా ఇచ్చేటటువంటి సౌకర్యం ఏర్పడింది. నేను కూడా రైతు నేస్తంలో రైతులను కూర్చోబెట్టి ఇక్కడి నుంచి అని అడిగాను అధ్యక్ష, యాప్ ఉండటం అవసరమా వద్దా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి. అన్ని సెంటర్లలో కూడా రైతులు మాకు ఇది సౌకర్యంగా ఉంది, మేము ఎప్పుడంటే అప్పుడు బుక్ చేసుకొని వెళ్ళుకొని తెచ్చుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా వితిన్ 3-4 డేస్లో దీన్ని సెట్ చేసి రైతు సక్రమంగా వెళ్ళి సరైన సమయంలో ఆయన యూరియా తెచ్చుకునే సౌకర్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. క్యూలు అంటే చెబుతున్నా నేను, క్యూలు అంటే చెబుతున్నా సార్ అధ్యక్ష, 19వ సంవత్సరంలో కూడా క్యూలో నిలబడి మనుషులు చచ్చినటువంటివి ఉన్నాయి. నేను ప్రభుత్వాలను విమర్శించడం కాదు, రైతులకు అక్కడ ఆదుర్దా కొద్దీ లేకపోతే ఒకేసారి వెళ్ళి తెచ్చుకోవాలనే కోరిక కొద్దీ వెళ్తుండొచ్చు. కానీ షాప్ తీయకముందే క్యూలో నిలబడితే షాప్ ఓపెన్ చేశాక గంటలో క్లియర్ అవుతుంది, 1 అవర్లో క్లియర్ చేస్తున్నాం. అన్ని యంత్రాంగాన్ని కూడా అక్కడే మోహరించి స్పెషల్ ఆఫీసర్లు వేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీ కలెక్టర్ని అడగమనండి, ఈ సాయంత్రానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు మీకు కావాలో సప్లై చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని.
కాబట్టి మనమే దాన్ని ఆ రైతులను ఆందోళన పెట్టి వాళ్ళని గాబరా పెట్టి వాళ్ళని ముందుకు తీసుకురావాలని దాని ద్వారా లబ్ధి పొంది మళ్ళీ మనం బతకాలనుకుంటే అది సాధ్యం కాదు. కాబట్టి దయచేసి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. All the papers are deemed to have been placed and laid on the table of the House. ఒక అడ్జర్న్మెంట్ మోషన్ వచ్చింది. శ్రీ మధుసూదనాచారి సిరికొండ గారు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు మరియు ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతుకు కలుగుతున్న నష్టాలపై